నమస్తే. వైఎస్ భారతి వైఎస్ భారతిరెడ్డి ఇన్ని రోజులు బయటకు రాని మనిషి ఇప్పుడు పులివెందులో వెళ్తున్నారు. అంటే ఒక టీంని ఏర్పాటు చేసుకొని పులివెందులో వెళ్తున్నారు. అది కూడా ఎందుకంటే వై నాట్ 175 అని ఇప్పటి వరకు అయితే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా 175 సీట్లు గెలవాలి, 25 ఎంపీ సీట్లు గెలవాలని, ఎలాగైనా గెలవాలి అని ప్రచారం చేయడానికి పులివెందులో వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇన్ని రోజులు బయటకు రాని మనిషి ఇప్పుడు సడన్ గా రావడానికి కారణం ఏంటంటారు? అంటే షర్మిలను సునీత ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ధీటుగా ఈవిడ వెళ్తుంది అనుకోవచ్చా, లేకపోతే దీన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అంటారు చూడండి, అట్లాగా ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు పోరాడుతున్నారు కదా, అది చూసి ఆ పోరాటాన్ని తట్టుకోలేక ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి భారతీరెడ్డి గారు బయటకు వస్తున్నారు. ఆవిడ ఎంతకాలం అయింది బయటకు వచ్చి? ఆవిడ ఎప్పుడు వచ్చారు అసలు బయటికి? ఎప్పుడో 16 నెలలు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళా ఈ ఎండల్లో పాపం ఆవిడ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఆవిడ ఏం చెప్తారో మనం చూద్దాం. పులివెందుల్లో ఏ కథలు అల్లుతారో ఇప్పుడు మరి అన్ని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తరఫున ఈవిడ ఏం మాట్లాడతారో మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో మేము 95% మేము నెరవేర్చాము అంటున్నారు. 99 అన్నారు, పోనీ 99 తీసుకో. అంటే మద్య నిషేధం 1%ఏనా? ఒక మద్య నిషేధం మీద ఆధారపడి, అంటే మద్య నిషేధం చెయ్యకపోవటం వల్ల వచ్చిన ఆదాయంతో ఈ మొత్తం పథకాలన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి ఇప్పుడు మద్య నిషేధం చేయలేదు కాబట్టి దీని మీద భారతీరెడ్డి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వీటన్నిటికీ మించి ముఖ్యంగా ఇప్పుడు షర్మిల విషయంలో ఆవిడ ఆన్సర్ ఇవ్వాలి. వీటన్నిటికీ మించి ఇంకొకటి, వివేకానంద రెడ్డి హత్య మీద ఇంతకాలం ఏం చేశాడు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారి భర్త, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. దానికి ఆవిడ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం అవినాష్ రెడ్డిని ఎలా వెనకేసుకొస్తున్నారో భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి కోసం ఆవిడ బయటకు వస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి కోసం బయటకు వస్తున్నారా? వై పులివెందుల, వై కడప? ఎందుకు ఆవిడ కడప ఇది మొత్తం నేను చూసుకుంటానని అంది ఆవిడ. అంటే కడపలో ఉండే జిల్లాలన్నీ ఆవిడ చూసుకుంటానంది. ఎందుకని చూసుకుంటానంది? సడన్గా ఎందుకు ఈ ప్రేమ? ఎందుకంటే ఒక పక్క షర్మిల అవినాష్ రెడ్డి మీద పోరు చేస్తోంది, ఆవిడ పోరాటం చేస్తోంది. దానికి సునీత, వివేకానంద రెడ్డి గారి కూతురు, తన తండ్రిని అన్యాయంగా హత్య చేశారు కాబట్టి తనకి న్యాయం చేయాలి, తన తండ్రి హత్య చేసింది ఎవరో బయటికి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఆవిడ షర్మిల గారికి ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు. షర్మిల కూడా ఎందుకు బయటకు వచ్చింది? అన్నగారు జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు ఆవిడ పాదయాత్ర చేసింది. అది ఎండనక వాననక ఆవిడ అన్నగారి కోసం పోరాడి ఆవిడ ఏం దక్కించుకుంది? రోడ్డు మీదకి వచ్చింది ఆవిడ. అన్నా వదిలిన ఆవిడ బయటకు గంటేస్తే ఆవిడ బయటకు వచ్చి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఈవిని పిలిచి నువ్వు ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉండమ్మా ఇక్కడ, ఇది ఆంధ్రప్రదేశ్ కంటే ఆవిడ ఉండి కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి ఆవిడని సోనియా గాంధీ కోరారు, నువ్వు కడప నుంచి పోటీ చెయ్యి అంటే ఆవిడ కడప ఎంపీగా నిల్చున్నారు. తను కావాలని కోరుకోలేదు ఆవిడ ఏది కూడా. ఆవిడ పదవులు కావాలనుకుంటే ఆ రోజే పొందేది కదా. ఇప్పుడు అన్నగారి తరఫున ప్రచారం చేసినప్పుడు ఆవిడ తన తరఫున ప్రచారం చేసుకుని ఉండొచ్చు, అన్నగారు జైల్లో ఉన్నాడు కాబట్టి. అవునా కదా? అన్నగారు జైల్లో ఉన్నప్పుడు మీరు నేను రాజశేఖర రెడ్డి కూతుర్ని అని ఇవాళ చెప్తోందని ఇందాక విమలమ్మ గారు కూడా నిన్న మాట్లాడింది. ఆవిడ రాజశేఖర రెడ్డి కూతురుగా చెప్పుకున్నా ఆ రోజు నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఆవిడ అడగలేదు. నా అన్నని ముఖ్యమంత్రిని చేయండి అని ఆవిడ సిన్సియర్గా అడిగింది. అసలు ఆవిడే ఆ రోజు రాజకీయం చేస్తుంటే ఈరోజు వివేకానంద రెడ్డి హత్య జరిగి ఉండేది కాదు, రాష్ట్రం ఇంత అతలాకుతలం అయి ఉండేది కాదు. ఆవిడ చక్కగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఒక అభ్యున్నతికి తీసుకెళ్లేదేమో ఆవిడ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి లక్షణాలన్నీ ఆవిడలో ఉన్నాయి. మనం ఈరోజు కాదు, ఆ రోజు నుంచి మనం ఆవిడలో చూసాం. ఆయన మాట తీరే కాదు, ఆయన పద్ధతే కాదు, అమ్మాయి మాట్లాడే విధానం కాదు, ప్రతిదీ ప్రత్యేకంగానే ఉన్నాయి. కాబట్టి అసలు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే షర్మిల ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలనుకోలేదు ఆ రోజు అన్నది కూడా మనం ఆలోచించాలి. ఆ రోజు అనుకోకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగుండి ఆయన జైల్లో ఉండి వచ్చినప్పటికీ ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. ఒక పక్క తల్లి కూడా అడిగింది కదా, రాజన్న రాజ్యం తీసుకొస్తాడు మీరు ఓటు వేయండి అని. సో ఈ ప్రజలు మోసపోయి వీళ్ళందరూ పాప గరే కషాయవాడిని నమ్మినట్టు నమ్మి ఈరోజు రాష్ట్రం ఈ గతికి వచ్చింది.
కాబట్టి ఇప్పుడు భారతీరెడ్డి వచ్చి ఏం చెప్తుందో ప్రజలు ఎదురు చూస్తారు. ఎందుకంటే భారతీరెడ్డి ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఆవిడకుంది ఈరోజు. అంటే ఇప్పుడు భారతిరెడ్డి బయటికి వచ్చింది భర్తని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పదవి కాపాడటానిక, ఆయనకు ఓట్లు వేయండి అని అడగడానిక, లేకపోతే అవినాష్ రెడ్డి మీద వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే అతను హత్య చేశాడని తెలిసినా కూడా వీళ్ళందరూ నింద వేస్తున్నారు అని విమలమ్మ గారు చెప్పడం, ఇటు భారతిరెడ్డి నమ్మడం, అందరూ అలా అనుకుంటున్నారు. సో ఆ నిందని చెరిపేయడానికి అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నిందని మీరెట్లా చెప్తారమ్మా? నిందని మనం చెప్పలేం కదా. ఇప్పుడు నింద పడింది అని ఆయన ప్రూవ్ చేసుకోలేదు కదా. అవినాష్ రెడ్డి అది నింద అని ఆ రోజు సిబిఐ వచ్చినప్పుడు, పోలీసులు వచ్చినప్పుడు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ప్రూవ్ చేసుకుని ఉంటే అది నింద అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు అతను దోషి కాబట్టి ఆ రోజు ఏ రకంగా తప్పించుకోవాలని తల్లిని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు. సిబిఐ దగ్గర ఆధారాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే, కానీ వీళ్ళందరూ నింద అని ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ అది వాస్తవం అన్నది పరిస్థితులు మనకి అట్లాగే చూపిస్తున్నాయి. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా అమ్మా, ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి, చేసుకోకపోతే రేపు పొద్దున్న వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కావట్లేదు. బికాజ్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి పదవి కోల్పోయాక కేసులన్నీ తిరగదోడి ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి తప్పకుండా వస్తుంది. జీవితకాలం కూడా ఆయన జైల్లో ఉండాల్సి రావచ్చు. భారతీరెడ్డి పరిస్థితి ఏంటి? రెండోది మీరు చెప్పినట్టుగా ఓట్లు అడుగుతుంది ఆవిడ, కానీ ఏ మొహం పెట్టుకుని అడుగుతారు అనేదే ప్రశ్న. మూడోది అవినాష్ రెడ్డి తరఫున ఆవిడ అడుగుతారా? ఆవిడ అడిగింది అనుకోండి ప్రజలు చీకొడతారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో, అవినాష్ రెడ్డి ఇప్పుడు మెత్తటి వాళ్ళని నమ్మకూడదు అంటారు, తేనె పూసిన కత్తులు అంటారు, మీరు వినుంటారు ఈ సామెతలు. ఇప్పుడు అవినాష్ రెడ్డి మాట్లాడకుండా తేనె పూసిన కత్తిలాగా ఉన్నాడు. ఇప్పుడు నిన్న విమలమ్మ ఏమన్నారు? అవినాష్ రెడ్డి అమాయకుడు, వాడు 10 ఏళ్ళు నీకంటే చిన్నవాడు, వాడిని ఎందుకు మీరు ఇట్లా బదనాం చేస్తున్నారు, వాడి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పాడు చేస్తున్నారు అంటూ ఇన్ని ఏకరవు పెట్టింది ఆవిడ. అన్ని ఏకరవు పెట్టిన పెద్ద మనిషి ఆవిడ. నువ్వు నోరు విప్పి చెప్పరా, నువ్వు నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకో అని చెప్పగలిగిందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీయగలిగిందా? చెల్లిని ఎందుకు బయటికి పంపించావని సునీతమ్మ విషయంలో ఆవిడ ప్రశ్నించగలిగిందా? నా సొంత అన్న కూతురు అది, దాని విషయంలో నువ్వెందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు, నువ్వేం చేసావు ఇంతకాలం, నా అన్నని ఎవరు చంపారు నువ్వు కనుక్కున్నావా అని మాట్లాడగలిగిందా ఆవిడ? ఇప్పుడు ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఇంట్లో బయటికి రాకూడదని ఎవరు చెప్పారమ్మా? అసలు ఆడవాళ్ళు బయటికి రాకూడదని ఎవరు చెప్పారు? బయటికి రావాలనే చెప్తున్నారు కదా. ఇప్పుడు మహిళల సంక్షేమమే ముఖ్యమని ప్రతి ఒక్కళ్ళు భావించే తరుణంలో మీరు బయటికి రావటం ఏంటి, మీ అన్నగారిని బయటపడేయడం ఏంటి, ఈ రాజకీయాలు ఏంటి అని ఆవిడ మాట్లాడటం చాలా తప్పు. అలాంటప్పుడు ఈరోజు భారతీరెడ్డి కూడా బయటికి రాకూడదు. మీకు అర్థమైందా? ఈరోజు భారతీరెడ్డి వచ్చి భర్త తరఫున అసలు ఆవిడ ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు. ఆవిడ తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చోవాలి అంతే. ఎందుకంటే ఆడవాళ్ళు బయటకు రాకూడదు అనేది విమలమ్మ గారి లక్ష్యంగా కనిపిస్తుంది కదా. మరి ఆ ఇంటి కోడలు ఎలా బయటకు వస్తుంది? భర్త తరఫున ఎట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు ఏమని చెప్తుంది అంటే హత్యల విషయంలో ఏం మాట్లాడుతుంది ఆవిడ? ఇవన్నిటికీ విమలమ్మ గారు కూడా మళ్ళీ సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు ఆవిడ ఎందుకు గమ్మనుంది? ఆవిడ 5 ఏళ్ళు హత్య జరిగి అన్నగారు పోయి 5 ఏళ్ళు అయితే ఈరోజు సడన్గా ఆవిడ ఎందుకు విజయవాడలో ప్రత్యక్షమయ్యి ప్రెస్ ముందు మాట్లాడింది? ఆవిడ ప్రెస్ ముందు మాట్లాడినప్పుడు భారతీరెడ్డి కూడా బయటికి రాకూడదు, నిన్న న్యూస్ వచ్చింది కాబట్టి ఆవిడ భారతీరెడ్డి కూడా బయటికి రాకూడదు అని ఖచ్చితంగా నేను చెప్పాల్సింది. అందరికీ ఒకే న్యాయం కదా. ఇప్పుడు తల్లికో న్యాయం చెల్లికో న్యాయం అని ఉండదు. ప్రపంచంలో ఏ ఆడవాళ్ళకైనా ఒకటే న్యాయం వర్తిస్తుంది. కాబట్టి ఈ సూత్రం భారతీరెడ్డి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు షర్మిల సునీత ఎట్లా బయటికి రాకూడదో భారతీరెడ్డి కూడా రాకూడదు. ఒకవేళ వచ్చినా ఆవిడ సమాధానం చెప్పాలి ప్రజలకి. నిజాలేంటో ఆవిడ నోట్లోంచి బయటికి రావాలి. ఆ దమ్ము ధైర్యం ఉంటే ఆవిడ వచ్చి ప్రచారం చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విసిరే అస్త్రాల్లో విమలమ్మ గారు ఒకలైతే ఇప్పుడు భారతీరెడ్డి ఒకలని అనుకోవచ్చు. తప్పకుండా ఆయన అమ్ముల పొదిలోంచి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా ఏదో చివరి అస్త్రాలు అంటారు చూడండి, ఆ రకంగా ఆయన అమ్ముల పొదిలో మిగిలిన చివరి అస్త్రాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఏమీ లేనివాడికి మునిగిపోయేవాడికి తెడ్డే లింగం అంటారు చూడండి, అట్లాగా ఇప్పుడు ఆయనకి గడ్డిపోచలాగా ఉంది ఆయన పరిస్థితి. ఒక గడ్డిపోచ దొరికినా కూడా పైకి వస్తానేమో, నేను ఎగ్గుతానేమో అనుకుంటున్నాడు ఆయన. ఆ రకంగా ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్న విమలమ్మని బయటికి తీసుకొచ్చాడు, ఇంకా ఇప్పుడు భారతీరెడ్డిని బయటకు తీసుకొస్తున్నాడు అంతే. మరి రేపొద్దున ఇంకెవరిని బయటకు తీసుకొస్తాడో మనం ఎదురు చూడాలంతే.